హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హై టీవీ. మార్కెట్లో సర్వసాధారణంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి, క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ గురించి చెప్తూ, చార్ట్ ప్యాటర్న్స్ గురించి చెప్తూ, క్యాండిల్ యొక్క ప్యాటర్న్స్ గురించి చెప్తూ ఎవరైతే బిగినర్స్ ఉంటారో బిగినర్స్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మార్కెట్లో ఒక 3 రకాల క్యాండిల్స్, ఆ క్యాండిల్ యొక్క సైకాలజీ తెలిసినట్లయితే మనము ఏం చేయొచ్చు అంటే మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్ కావచ్చు. ఏంటి ఆ 3 రకాల క్యాండిల్స్, ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ కనుక మనం చూసినట్లయితే ఏముంటుంది, మూమెంటం క్యాండిల్ అంటాం. ఏమంటాం అంటే మూమెంటం క్యాండిల్ అంటాం. మూమెంటం క్యాండిల్ వచ్చేసి ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏ విధంగా అనే విషయాన్ని చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ కనుక మనం చూసినట్లయితే ఏంటండి, ఒక రెడ్ క్యాండిల్ అనుకోండి. సెకండ్ క్యాండిల్ కనుక చూసినట్లయితే ఏమనుకుంటా అండి, గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఓకే, మరి మన అందరికీ తెలిసిందే సర్వసాధారణంగా రెడ్ క్యాండిల్కి వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి మీద అవుతుంది, క్లోజింగ్ వచ్చేసి కింద కావడం జరుగుతుంది. మరి అదేవిధంగా గ్రీన్ క్యాండిల్కి వచ్చేసి ఏంటంటే ఓపెనింగ్ అనేది, క్లోజింగ్ అనేది ఏమవుతుందండి, మీద కావడం జరుగుతుంది, కింద ఓపెనింగ్ అవుతుంది. మరి నేను ఏం చెప్తానని చెప్పానండి, క్యాండిల్ యొక్క సైకాలజీని వివరిస్తానని చెప్పాను. మరి ఈ క్యాండిల్ యొక్క సైకాలజీ ఏ విధంగా అనే విషయాన్ని చూద్దాం. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కనుక 100 రూపాయల వద్ద మార్కెట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మీద కనుక వెళ్ళినట్లయితే ఈ క్యాండిల్ యొక్క సైకాలజీ ఏం తెలియజేస్తుందంటే మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారు. అంటే బయ్యర్స్ అనేవారు ఏం చేస్తున్నారంటే మార్కెట్ని కింద ఉండి మీదికి తీసుకెళ్తున్నారు. అంటే సెల్లర్స్ని డామినేట్ చేస్తూ గుత్తాధిపత్యంలోకి, ఎవరి యొక్క గుత్తాధిపత్యంలోకి వెళ్తుందండి మార్కెట్ అనేది, బయ్యర్స్ చేసే యొక్క గుత్తాధిపత్యంలోకి వెళ్తుంది. అంటే ఇలాంటి మూమెంటం క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఎటు సైడ్ ఉండాలి, ఉండాలండి, బుల్లిష్ సైడ్ ఉండాలి, బయ్యింగ్ సైడ్ ఉండాలి. మరి అందరూ అంటారు మరి ఏది అసలు ఒక మూమెంటం గ్రీన్ క్యాండిల్ అనే విషయాన్ని చూద్దాం. ఇది మూమెంటం గ్రీన్ క్యాండిల్ అని చెప్పాను. లిటిల్ బిట్ ఆఫ్ విక్స్, మనకి విక్లు అనేవి ఉంటాయి. ఇక్కడ లో పాయింట్ ఉంది, ఇక్కడ హయ్యర్ పాయింట్ ఉంటుంది. అంటే బాడీ రేంజ్లో కనుక, అంటే ఇక్కడ ఇది మొత్తం బాడీ రేంజ్ అనుకోండి. ఈ బాడీ రేంజ్ని ఒక 100 రూపాయలు అనుకోండి. 100 రూపాయలలో ఒక 20% విక్ కనుక ఉన్నా కూడా దాన్ని దేనిగా కన్సిడర్ చేస్తామండి, మూమెంటం క్యాండిల్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఈ మూమెంటం క్యాండిల్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తుంది, హైయర్ హైస్ని ఫామ్ చేసుకుని వెళ్తుంది. ఇటు రివర్సల్ వచ్చింది. ఇది ఏంటంటే ఒక రెస్టెంట్ జోన్ అనుకుందాం. ఏమనుకున్నాం అండి, ఇక్కడ ఇది ఒక రెస్టెంట్ జోన్ అనుకుందాం. ఈ రెస్టెంట్ జోన్ కనుక చేంజ్ ఏంటి, మార్కెట్ అనేది ఒక మూమెంటం క్యాండిల్ తోటి కనుక క్లోజ్ అయినట్లయితే అప్పుడు ఏం చేస్తాం, ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటాం, క్యాండిల్లో ఏం చేస్తామంటే స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. అంటే మూమెంటం క్యాండిల్ వచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ బయింగ్ చేయడం కానీ సెల్లింగ్ చేయడం కానీ చేయము. మరి రెడ్ క్యాండిల్ ఏంటండి, క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎట్లా క్వైట్ ఆపోజిట్గా, ఇట్లా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఒక రివర్సల్ వచ్చి దీన్ని ఏమంటాం, ఒక సపోర్ట్ పాయింట్ అంటాం. ఈ సపోర్ట్ పాయింట్ వద్ద ఏం కావాలి, ఒక రెడ్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ కావాలి. ఏంటది, అంతకుముందు ఉన్న సపోర్ట్ వద్ద క్లోజ్ అయినట్లయితే దీని లోలో ఎంట్రీ తీసుకుంటాం, దీని హైలో స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. అంటే మార్కెట్లో ఏంటది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి, ఇంపార్టెన్స్ లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఏంటండి, డే హై, డే లో, ప్రీవియస్ స్వింగ్ హై, స్వింగ్ లో పాయింట్. ఏంటంటే స్వింగ్ లో పాయింట్. బిఫోర్ ఉంది ఏంటంటే డిమాండ్ జోన్ అండ్ సప్లై జోన్ ప్లేసెస్ ఏవి ఉంటాయో అక్కడ దేనితోటి క్లోజ్ కావాలి, క్యాండిల్ అనేది ఒక మూమెంటం క్యాండిల్ తోటి క్లోజ్ కావాలి. బై సైడ్ ఆపర్చునిటీ చూసే వాళ్ళు దేనితోటి క్లోజ్ కావాలండి, ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. సెల్ సైడ్ ఆపర్చునిటీ వెతికే వాళ్ళు దేనితోటి క్లోజ్ కావాలి, రెడ్ క్యాండిల్ తోటి క్లోజ్ అయితే సరిపోతుంది. మరి మూమెంటం క్యాండిల్ గురించి తెలుసుకుందాం. ఎన్ని క్యాండిల్ ఉంటాయని చెప్పాను, మొత్తము 3 క్యాండిల్ ఉంటాయని చెప్పాను. అందులో ఎన్ని విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఇప్పుడు మనం ఒక్క విషయం గురించి మాత్రం డిస్కస్ చేయడం జరిగింది. మరి సెకండ్ క్యాండిల్ కనుక మనం చూసినట్లయితే ఏంటంటే మార్కెట్లో సెకండ్ క్యాండిల్ కనుక మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో చూస్తాం, లిటిల్ బిట్ ఆఫ్ బాడీ ఉండే ఏముంటుందండి, చాలా అన్యూజువల్ విక్ అనేది ఉంటుంది. ఏముంటుంది, అన్యూజువల్ విక్ ఉంటుంది. ఇంకొకటి ఏముంటుందండి, లిటిల్ బిట్ ఆఫ్ బాడీ ఉండి అన్యూజువల్ విక్ అనేది మీది సైడ్ ఉండడం జరుగుతుంది. అంటే దీన్ని ఏమంటాం, రియల్ బాడీ అంటాం. దీన్ని బాడీ టు కింద ఉన్న ఈ విక్ను ఏమంటాం, బాడీ రేంజ్ అంటాం, టోటల్ క్యాండిల్ రేంజ్ అంటాం. అంటే ఎక్కడైతే మార్కెట్లో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అక్కడ మన యొక్క సైకాలజీ ఏ విధంగా ఉండాలి, బయ్యర్స్ మరియు సెల్లర్స్ యొక్క సైకాలజీ ఏ విధంగా ఉందనే విషయాన్ని చూద్దాం. ఇది ఒకవేళ కనుక దీని యొక్క కలర్ కనుక చూసినట్లయితే ఏమనుకుందాం అండి, రెడ్ కలర్ ఉందనుకుందాం. ఏమనుకుందాం, రెడ్ కలర్ ఉందనుకుందాం. రెడ్ కలర్కి ఓపెన్ ఎక్కడ అవుతుంది, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది, ఇక్కడ క్లోజ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటిది, ఓపెన్ అయిన మార్కెట్లో ఏం చేశారు, సెల్లర్స్ అనేవారు మార్కెట్ని కిందికి పుష్ చేశారు. ఏం చేశారండి, సెల్లర్స్ అనేవారు మార్కెట్ని కిందికి పుష్ చేశారు. బయ్యర్స్ అనేవారు మళ్ళీ ఏం చేశారు, మీదికి తీసుకెళ్ళి ఈ ప్లేస్లో, ఈ సర్టెన్ ప్లేస్లో ఏం చేయడం జరిగింది,
పుష్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తుందండి ఏంటదే సెల్లర్స్ అనేవారు ఒక అంటే 100 కాడ స్టార్ట్ అయిన మార్కెట్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మనం అంకెల్లో చెప్పుకున్నట్లయితే 80 రూపాయలకి తీసుకొచ్చారు. కానీ బయ్యర్స్ తమ పట్టును నిరూపిస్తూ ఎక్కడ క్లోజ్ చేయడం జరిగింది 90 రూపీస్ వద్ద క్లోజ్ చేయడం జరిగింది. అంటే మార్కెట్లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, అక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ కంటే ఎవరి యొక్క అండి సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ కంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉన్నది. మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము ఎటువైపు ఉండాలి, మన మైండ్ సెట్ అనేది సైకలాజికల్ థింక్ అనేది ఏ విధంగా ఉండాలంటే బై సైడ్ ఉండాలి. అంటే ఇలాంటి క్యాండిల్ ఎక్కడ ఫామ్ కావాలి, ఇవరకు ఏం చెప్పాను, ఇంపార్టెన్స్ లెవెల్ ఏం చెప్పాను, డే యొక్క హై, ఇంకొకటి ఏం చెప్పాను డే యొక్క లో పాయింట్, ఎస్టర్డేకి సంబంధించిన డిమాండ్ జోన్ సప్లై జోన్స్ ఏవి ఉంటాయో అక్కడ ఇలాంటి క్యాండిల్ ఫార్మేషన్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం రివర్సల్గా ఆలోచించాలి. మనం బై సైడ్ ఎంట్రీ తీసుకోకుండా మంచిది ఈ క్యాండిల్ ఫార్మేషన్లో, కానీ ఏం చేయకూడదు సెల్ సైడ్ ఎంట్రీస్ మాత్రం తీసుకోము. ఇండైరెక్ట్గా మనం ఏంటిది ఒక రాంగ్ డైరెక్షన్ నుండి కరెక్ట్ అండ్ డైరెక్షన్ డిసిషన్ తీసుకోవడానికి ఆస్కారం అని ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయిందంటే దీని యొక్క సైకలాజికల్ పాయింట్ ఏంటిది, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఏమనుకుందాం అండి గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. గ్రీన్ క్యాండిల్కి ఓపెన్ అనేది ఎక్కడ అవుతుంది, కింద కావడం జరుగుతుంది, క్లోజ్ అనేది మీద కావడం జరుగుతుంది. ఇక్కడ మరి ఈ క్యాండిల్ యొక్క సైకాలజీ మనకి ఏం తెలియజేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. ఏంటంటే మార్కెట్ అనేది ఓపెన్ ఇక్కడ అయిన మార్కెట్ ఏం చేసింది, బయ్యర్స్ అనేవారు మార్కెట్ని అప్సైడ్ మూవ్మెంట్ తీసుకున్న తర్వాత సెల్లర్స్ అనేవారు ఏం చేశారు, మార్కెట్ని కింది సైడ్ పుష్ చేశారు. ఎక్కడ పుష్ చేయడం జరిగింది, ఇక్కడికి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి సెల్లర్స్ పుష్ చేశారు. దాని యొక్క ఉద్దేశం ఏంటిది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గి సెల్లర్ యొక్క స్ట్రెంత్ అనేది పెరిగింది. ఇండైరెక్ట్గా సెల్లర్స్ మార్కెట్ మీకు తీసుకెళ్ళడానికి ఇష్టపడడం లేదు, బయ్యర్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో మన మైండ్ సెట్ అనేది ఒక ట్రేడర్ యొక్క సైకాలజీ అనేది ఏం తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మార్కెట్ అనేది బయ్యింగ్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు అనేవి లేవు, ఆపర్చునిటీ అనేది లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సెల్లింగ్ సైడ్ ఒక సెల్లర్గానే ఉండాలి, లేకుంటే మార్కెట్లో ఏం చేస్తాం అవాయిడ్ టు ది బై సైడ్ ఎంట్రీస్. ఏ ఎంట్రీస్ని అవాయిడ్ చేస్తాం, బై సైడ్ ఎంట్రీస్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. అంటే మార్కెట్లో మూమెంటం క్యాండిల్ లేదా వీటిని మనం ఇండైరెక్ట్ ఏమనుకోవచ్చు, రిజెక్షన్ క్యాండిల్స్ అనుకోవచ్చు. ఏంటది రిజెక్షన్ క్యాండిల్స్ అనుకోవచ్చు. మనం ఎన్ని క్యాండిల్ల గురించి చెప్తామని చెప్పాను, 3 క్యాండిల్ల గురించి చెప్తామని చెప్పాను. అందులో ఎన్నిటి గురించి చెప్పడం జరిగింది, 3 క్యాండిల్ల గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక క్యాండిల్ గురించి చూద్దాం. మరి ఇంకొక క్యాండిల్ సర్వసాధారణంగా చూస్తే ఏమంటారు, ఆ క్యాండిల్ యొక్క సైకాలజీ ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఇంకొక క్యాండిల్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్లో లిటిల్ బిట్ ఆఫ్ బాడీ ఉండి, ఏంటదే లిటిల్ బిట్ ఆఫ్ బాడీ ఉండి అన్యూజువల్ విక్ అనేది ఉండడం జరుగుతుంది మార్కెట్లో. దీన్నే మనం ఏమంటామండి, సింపుల్గా డోజీ క్యాండిల్ అంటాం. ఏమంటాం, డోజీ క్యాండిల్ అంటాం. మరి డోజీ క్యాండిల్ యొక్క సైకాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా డోజీ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఏంటిది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డోజీ అంటే ఏంటిది ఓపెన్ మరియు క్లోజ్, లేకుంటే ఏంటిదే క్లోజ్ మరియు ఓపెన్ అనేది నియర్ ఒకటే లెవెల్లో జరిగినట్లయితే దాన్ని ఏమంటాం, డోజీ క్యాండిల్ అంటాం. హయ్యర్ లెవెల్లో విక్ ఉండాలి, లోయర్ లెవెల్లో విక్ ఉండాలి. ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే బయ్యర్స్ అనేవారు మార్కెట్ని మీదికి తీసుకెళ్లారు, మళ్ళీ తర్వాత సెల్లర్స్ తమ కంట్రోల్లోకి తీసుకొని మార్కెట్ని ఏం చేశారు, కిందికి తీసుకొచ్చినాక మళ్ళీ ఏం చేశారు, బయ్యర్స్ అనేవారు మార్కెట్ని అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకున్నారు. అంటే ఇక్కడ సెల్లర్స్ మరియు బయ్యర్స్ మధ్య ఏం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. మరి ఆ యుద్ధంలో ఎవరో ఒకరు సక్సెస్ కావాలి. సక్సెస్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఈ క్యాండిల్ రేంజ్లో మనం ఎట్టి పరిస్థితులలో ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఎందుకు ట్రేడింగ్ చేయకూడదు, ఇక్కడ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ లేదు, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది లేదు. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి, తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఒకరు ఆధిపత్యం చెలాయించారు, అటువైపు మార్కెట్ మూవ్ ఉంటుందంటే ఏం చేయాలి, నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏ క్యాండిల్ అన్న కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ కానివ్వండి, కింది సైడ్ రెడ్ క్యాండిల్ అనేది ఏం చేయాలి, ఈ క్యాండిల్ లో పాయింట్లో క్లోజ్ కావాలి. హయ్యర్ లెవెల్ అయితే ఏంటిది, దీని యొక్క హై పాయింట్లో మార్కెట్ కనుక క్లోజ్ అయినట్లయితే ఏంటిది, అక్కడ బయ్యర్స్ విజయవంతమైనట్టు, ఇక్కడ సెల్లర్స్ విజయవంతమైనట్టు. అంటే ఈ మధ్యలో పార్ట్ అంతా ఏ విధంగా ఉంటుంది, ఇద్దరు మధ్య ఫైటింగ్ జరుగుతుంది కనుక ఏమవుతుంది, మార్కెట్ వాల్టాలిటీకి గురవుతుంది, లేక అక్కడక్కడనే కన్సాలేషన్ ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది. ఈ విధమైన సైకలాజికల్ పాయింట్స్ని ఈ క్యాండిల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.